నమస్తే అండి. ఈ వీడియోలో మనం కొరాడ్స్ క్లాసిఫికేషన్ గురించి తెలుసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి రిపోర్టింగ్ అండ్ డేటా సిస్టమ్ అనేటువంటిది ఏ విధంగా చేస్తాము, కోవిడ్-19 ట్రీట్మెంట్కి ముందు స్కాన్ తీపిచ్చిన తర్వాత స్కాన్ రిపోర్ట్ ఏ విధంగా చేస్తాము అనేది ఇప్పుడు ఈ వీడియోలో ఒకసారి చూద్దాము. ఈ స్లైడ్ ఒకసారి చూడండి. ఇందులో మనకి లంగ్స్ ఏ విధంగా ఉంటాయని చూపించాము. లంగ్స్లో ఉండేటువంటి లోబ్స్ ఏ విధంగా డివైడ్ చేయబడ్డాయి అని చెప్పేసి కూడా మనం చూపించాము. రైట్ లంగ్లో రైట్ అప్పర్, మిడిల్ అండ్ లోయర్, లెఫ్ట్ లంగ్లో అప్పర్ అండ్ లోయర్ ఓన్లీ 2 లోబ్స్ ఉంటాయి. రైట్ సైడ్ 3 లోబ్స్, లెఫ్ట్ సైడ్ 2 లోబ్స్ ఉంటాయి అన్నమాట. ఈ లోబ్స్ ఎందుకు మనం గుర్తుపెట్టుకోవాలి అంటే, కొరాడ్స్ క్లాసిఫై చేసేటప్పుడు ప్రతి లోబ్లో కూడా, లంగ్లో ఉన్నటువంటి ప్రతి లోబ్లో ఎంతవరకు ఎంత పర్సంటేజ్ ఇన్ఫెక్షన్ అయితే అయింది అని చెప్పేసి దాని ప్రకారం మనం క్లాసిఫికేషన్ చేసుకొని టోటల్ లంగ్ ఇన్ఫెక్షన్ అనేటువంటిది క్యాల్కులేట్ చేయడం జరుగుతుంది. ఈ స్లైడ్ చూడండి ఒకసారి. కొరాడ్స్ క్లాసిఫికేషన్లో మనం 1 to 6 క్లాసిఫికేషన్ అనేది తీసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి లెవెల్ ఆఫ్ సస్పీషియస్ అనేది ఎక్కువగా, అంటే హై లెవెల్లో ఉందా, వెరీ హై లెవెల్లో ఉందా, ఇంటర్మీడియట్ ఉందా, అసలు ఇన్ఫెక్షన్ లేదా, తక్కువ ఇన్ఫెక్షన్, లో ఇన్ఫెక్షన్ ఉందా అని చెప్పేసి చూస్తాము. నెక్స్ట్ సిటీ ఫైండింగ్స్లో కనుక చూస్తే అది నార్మల్గా ఉందా, అబ్నార్మల్గా ఉందా, కోవిడ్ ఇన్ఫెక్షన్ ఉందా లేదా అని చెప్పేసి మనకి చూపిస్తుంది. అదేవిధంగా అంటే కొరాడ్స్ క్లాసిఫికేషన్ని చూసుకొని మాత్రమే మనము ఇన్ఫెక్షన్ అనేటువంటిది చెప్పగలుగుతాం. సో కొరాడ్స్ అనే వర్డ్ మనం కామన్గా వింటున్నాం కదా, దీని ఫుల్ ఫామ్ ఏంటి అంటే కరోనా వైరస్ రిపోర్టింగ్ అండ్ డాటా సిస్టమ్ అన్నమాట. కొరాడ్స్ అంటాం దీన్ని, కరోనా వైరస్ రిపోర్టింగ్ అండ్ డాటా సిస్టమ్. సో రిపోర్టింగ్ చేయడానికి కోసమని ఈ స్టేజెస్ని మనం చూసుకొని కొరాడ్స్ క్లాసిఫికేషన్ అనేటువంటిది చేస్తాము. దీన్ని బట్టి లంగ్ ఇన్ఫెక్షన్ అనేది ఎంత పర్సంటేజ్ వరకు ఉంది అని చెప్పేసి మనం చూసుకోవడం జరుగుతుంది, ఎంత సివియారిటీ ఉంది అని మనకు అర్థమవుతుంది. సిటీ ఫైండింగ్స్ చేసేటప్పుడు మనం 3 వర్డ్స్ కామన్గా యూజ్ చేస్తూ ఉంటాము. అవి ఏంటంటే గ్రౌండ్ గ్లాస్ ఒపాసిటీ అని, క్రేజీ పేవింగ్ ప్యాటర్న్ అని, కన్సాలిడేషన్ అని 3 వర్డ్స్ కామన్గా యూజ్ చేస్తూ ఉంటాము. సో ఈ వర్డ్స్కి మీనింగ్ అర్థం కావాలి అంటే ఒకసారి స్లైడ్ చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసి గ్రౌండ్ గ్లాస్ ఒపాసిటీ అనమాట. ఈ పిక్చర్ చూడండి ఒకసారి. గ్రౌండ్ గ్లాస్ ఒపాసిటీ అంటే ఏంటంటే మీకు క్లియర్గా అర్థం కావాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక విండో కనుక తీసుకున్నట్లయితే కనుక, ఆ విండో గ్లాస్ నుండి చూసినట్లయితే కనుక వెనుక వైపు ఇన్ కేస్ ఒక పర్సన్ ఉంటే పర్సన్ ఉన్నట్టు మనకు అర్థమవుతుంది, బట్ క్లియర్గా కనిపించదన్నమాట. సేమ్ అదేవిధంగా ఈ లంగ్స్లో అండర్లయింగ్ బ్రాంకియల్ స్ట్రక్చర్స్ కానీ లేదా పల్మనరీ వెజిల్స్ కానీ మనకి దాని కింద ఉన్నటువంటివి కనిపించవన్నమాట క్లియర్గా, జస్ట్ ఒపాసిటీ లాగా ఉంటుందన్నమాట. సెకండ్ వర్డ్ వచ్చేసి క్రేజీ పేవింగ్ ప్యాటర్న్. ఇందులో ఏంటంటే మీకు అర్థం కావాలి అంటే, మెయిన్గా ఇందులో గ్రౌండ్ గ్లాస్ ఒపాసిటీ ఉంటుంది. ఈ ఇన్ఫెక్షన్లో గ్రౌండ్ గ్లాస్ ఒపాసిటీతో పాటుగా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు టైల్స్ తీసుకున్నట్లయితే కనుక జిగ్జాగ్ టైల్స్ ఉన్నాయనుకోండి, పక్కన పిక్చర్ చూపించాం చూడండి, జిగ్జాగ్ టైల్స్ లాగా. ఆ విధంగా ఇంటర్లోబ్లర్ అండ్ ఇంట్రాలోబ్లర్. ఇంట్రా అంటే ఏంటంటే 2 బిట్వీన్ అయితేనేమో ఇంటర్ అంటాము, ఇంట్రా అంటేనేమో లోపల అన్నమాట. ఇంటర్ అంటే బిట్వీన్ 2, ఇంట్రా అంటే ఇన్సైడ్ లోపల అన్నమాట. ఈ విధంగా ప్యాటర్న్ అనేటువంటిది కనిపిస్తుంది. దీన్ని మనం క్రేజీ పేవింగ్ ప్యాటర్న్ అని అంటాము. నెక్స్ట్ వచ్చేసి కన్సాలిడేషన్. ఇందులో ఏంటంటే ఈ పిక్చర్లో చూడండి ప్యాచెస్ లాగా కనిపిస్తున్నాయి కదా. ఆ విధంగా ఎందుకు వస్తుంది అంటే, మనం ఎయిర్ బ్రాంకోగ్రామ్ కనుక చూసినట్లయితే కనుక, బ్రాంకోగ్రామ్ అంటే నథింగ్ బట్ ఆల్వియోలై అండ్ బ్రాంకియల్స్ లోపల మనకి ఏమవుతుందంటే ఫ్లూయిడ్ ఉంటుంది. మామూలుగానైతే ఊపిరితిత్తుల లోపల, ఆల్వియోలై లోపల మనకి ఎయిర్ అనేటువంటిది ఫిల్ అయి ఉంటుంది కదా, దానికి బదులుగా మనకి ఏంటంటే ఫ్లూయిడ్ అనేటువంటిది ఉండడం వల్ల ఒపాసిటీ కానీ, మన క్రేజీ పేవింగ్ ప్యాటర్న్ కానీ, కన్సాలిడేషన్ కానీ కనిపిస్తుంది అన్నమాట. సో ఈ విధంగా ఎందుకు అవుతుంది అంటే, మెయిన్గా పల్మనరీ ఇన్ఫెక్షన్ అంటే లంగ్ ఇన్ఫెక్షన్లో ఈ విధమైనటువంటి ప్యాథోజెనిటీ ఉండడం వల్ల ఈ 3 టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్ అనేటువంటివి కామన్గా చూస్తూ ఉంటాము.
ఈ పిక్చర్ చూడండి. ఇందులో సిటీ స్కాన్లో మనకి క్రేజీ పేవింగ్ ప్యాటర్న్ కానీ, గ్రౌండ్ గ్లాస్ ఒపాసిటీ, కన్సాలిడేషన్ ఏ విధంగా చేంజెస్ జరుగుతున్నాయని చెప్పేసి ఒక్కొక్క పిక్చర్లో మనం చేంజెస్ చూస్తున్నాము. లాస్ట్ పిక్చర్ వచ్చేసరికి కంప్లీట్గా వైట్ ప్యాచెస్ అనేటువంటివి కన్సాలిడేషన్లో మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇందాక చెప్పుకున్నాము, ఒక్కొక్క లోబ్కి మనం పర్సంటేజ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అనేటువంటిది డిసైడ్ చేస్తామని. అందుకే మళ్ళొకసారి ఈ పిక్చర్ ఇచ్చాము. 3 లోబ్స్ ఉంటాయి రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ 2 లోబ్స్ ఉంటాయి చూడండి. సో ఇప్పుడు పర్సంటేజ్ ఏ విధంగా తీసుకుంటాము ఒక్కొక్క లోబ్కి అనేది ఇప్పుడు చూద్దాము. మామూలుగా స్కోరింగ్ ఇస్తామనుకున్నాం. స్కోరింగ్ అనేటువంటిది ఒక లోబ్ తీసుకుందాం. ఇప్పుడు రైట్ సైడ్లో 3 లోబ్స్ ఉంటాయి అనుకున్నాం. ఆ 3 లోబ్స్లో ఒక లోబ్కి సంబంధించినటువంటి స్కోర్ ఏ విధంగా ఇస్తామనేది ఇప్పుడు చూద్దాము. స్కోర్ 0 ఎప్పుడు ఇస్తాము అంటే లంగ్ ఇన్ఫెక్షన్ అనేటువంటిది ఏమీ లేకపోతే 0 చెప్తాము. 1 ఎప్పుడు ఇస్తాము అంటే 5% కంటే కూడా తక్కువగా ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, అప్పుడు 1 స్కోర్ ఇస్తాము. 5 to 25% ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, అప్పుడు 2 స్కోర్ ఇస్తాము. 25 to 50% ఉంటే 3 ఇస్తాము. 50 to 75 ఉంటే 4 ఇస్తాము. 75 కంటే కూడా ఎక్కువగా ఇన్ఫెక్షన్ ఉంటే 5 స్కోర్ ఇస్తామన్నమాట. ఇందాక ఒక లోబ్కి సంబంధించినటువంటిది స్కోరింగ్ ఏ విధంగా ఇస్తాం చూసాము. ఇప్పుడు టోటల్ లంగ్కి ఏ విధంగా స్కోర్ ఇస్తామో చూద్దాము. సో లోబ్స్ అనేటువంటివి మనకి రైట్ సైడ్ 3 లోబ్స్, లెఫ్ట్ సైడ్ 2 లోబ్స్ అనుకున్నాం. ఈ పిక్చర్లో చూడండి, రైట్ అప్పర్, రైట్ మిడిల్, రైట్ లోయర్, లెఫ్ట్ అప్పర్, లెఫ్ట్ లోయర్ అని చెప్పేసి మొత్తం 5 లోబ్స్కి సంబంధించినటువంటి స్కోర్ ఇచ్చాము. ఒక పేషెంట్కి సంబంధించి ఈ 5 లోబ్స్లో మనం ఒక్కొక్క స్కోర్ అనేటువంటిది 111 స్కోర్ అనేటువంటిది 5 లోబ్స్కి కూడా ఇచ్చాము. టోటల్ ఏమవుతుంది? 5 స్కోర్ అవుతుంది. ఎందుకు 1 స్కోర్ ఇచ్చాము అంటే ప్రతి లోబ్లో కూడా 5% కంటే కూడా తక్కువ ఇన్ఫెక్షన్ ఉంది కాబట్టి మనం 1 స్కోర్ మాత్రమే ఇచ్చాము. అదే 5% కంటే ఎక్కువగా ఉందనుకోండి, 5 to 25% ఉందనుకోండి, అప్పుడు 2 స్కోర్ ఇస్తాము. 25 to 50% ఉంటే 3 స్కోర్ ఇస్తాము. 50 to 75 ఉంటే 4 ఇస్తాము. 75 కంటే ఎక్కువగా ఉంటే 5 స్కోర్ ఇస్తామన్నమాట. సో ఇప్పుడు అన్ని లోబ్స్లలో కూడా 5% కంటే తక్కువ ఇన్ఫెక్షన్ ఉంది కాబట్టి అన్నిటికీ 1 స్కోర్ మాత్రమే ఇచ్చాము. టోటల్ స్కోర్ ఎంత అవుతుంది? అప్పుడు 5 అవుతుంది. అదే ఒక లోబ్కి 1, ఒక లోబ్కి 2, ఒక లోబ్కి 3 స్కోరు ఆ విధంగా ఇచ్చామనుకోండి, అప్పుడు పర్సంటేజ్ అనేటువంటిది లంగ్ ఇన్ఫెక్షన్ వేరే విధంగా ఉంటుంది, స్కోరింగ్ కూడా చేంజ్ అవుతుంది. సో ఈ స్లైడ్ చూడండి. ఇప్పుడు మనం అన్ని లోకి కూడా 1 స్కోర్ ఇచ్చామనుకోండి, అప్పుడు 5% మాత్రమే లంగ్ అనేటువంటిది ఇన్వాల్వ్ అయ్యి ఉంది అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. అప్పుడు కొరాడ్స్ 1 అని చెప్పేసి ఇచ్చామనుకోండి, అది నార్మల్గా ఉందన్నమాట. అదే 2 ఇచ్చామనుకోండి, లో ఇన్ఫెక్షన్ అంటే కోవిడ్ ఇన్ఫెక్షన్ లేకపోవచ్చు, వేరే అదర్ ప్యాథోజెన్సిటీ ఏమైనా ఉంటే కనుక 2 కానీ 3 కానీ ఇస్తాము స్కోర్. నెక్స్ట్ 3 వచ్చేసి కోవిడ్ అనేటువంటిది ఇన్ఫెక్షన్ అనేటువంటిది ఉండొచ్చు, బట్ ఏంటంటే కొన్నిసార్లు నెగిటివ్ వస్తుంది. నెక్స్ట్ 4th వచ్చేసి అబ్నార్మాలిటీస్ ఫర్ కోవిడ్ ఇన్ఫెక్షన్ అనేటువంటిది ఉంటుంది. 5th వచ్చేసి వెరీ హై ఇన్ఫెక్షన్ అనేటువంటిది ఉంటుంది. 6th వచ్చేసి ఆర్టీపీసీఆర్ కూడా పాజిటివ్ వస్తుంది, ప్లస్ ఏంటంటే కోవిడ్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా కొరాడ్స్ క్లాసిఫికేషన్ అనేటువంటిది చేయబడుతుంది. లంగ్ ఇన్ఫెక్షన్ పర్సంటేజ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ కూడా ఏ విధంగా చేస్తాము స్కోరింగ్ అనేటువంటిది మీకు స్లైడ్స్లన్నిటిలో కూడా వివరించడం జరిగింది. సో ఈ వీడియోతో మీకు కొరాడ్స్ క్లాసిఫికేషన్ అనేటువంటిది ఈజీగా అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియోస్ చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బటన్ కూడా నొక్కండి. థ్యాంక్ యూ సో మచ్.